హాయ్. ఎవ్రీడే మార్నింగ్ మీరు లేసినప్పుడు మీతో పాటు మీ చుట్టూ కొన్ని లేస్తాయన్నమాట. అవేంటో తెలుసా? అవే మీ వర్రీస్, మీ ఫియర్స్, ఆలోచనలన్నమాట. మీ ఆలోచనలు, ఆ భయాలు అన్నీ మీతో పాటే మీరు కళ్ళు తెరుస్తారు. ఒక స్ప్లిట్ సెకండ్స్ కొంచెం కామ్ ఉంటారేమో. తర్వాత ఒకటొకటి ఎంటర్ అవుతాయన్నమాట. ఎంటర్ అయ్యి మొత్తం ఇలా పైకి లేస్తాయి అన్నీ. ఆ వర్రీస్ అన్నీ మీరు కాపాడుకున్నవే. మీరు పెంచి పోషించిన వర్రీస్ అన్నమాట అవి. డైలీ మీరు దానికి పాలు పోసి, ఫుడ్ పెట్టి, దాన్ని ఎంత పెద్దవి చేశారంటే కొండలంత పెద్ద పెద్దవి చేసేశారు ఇప్పుడవి. అంటే మీరిట్లా లేవంగానే అవి అట్లా కనిపించేటప్పటికి, అవి అట్లా ఆలోచనలు మీ బుర్రలో తిరిగేటప్పటికి మీ మీ కాళ్ళు వణికిపోతాయనమాట. మీ కాళ్ళు వణికిపోయి, అమ్మో! ఇప్పుడు అదెలా? ఇదెలా? అమ్మో! అది చేయాలి, ఇది చేయాలి, అదేమో అలా ఆగిపోయింది, ఇదేమో ఇలా జరగట్లేదు. అది చేయకపోతే అలా అయిపోతుంది, ఇది చేయకపోతే ఇలా అయిపోతుంది. ఎన్ని పెంచి పోషిస్తున్నారు మీరు, ఎన్ని పెంచి పోషిస్తున్నారు. ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవన్నీ మీ కల్పితాలు. ఎంత ఆశ్చర్యం గదా! ఇవన్నీ ఉన్నాయా నిజంగా? ఇప్పుడున్నారు మీరు. మీరు లేసారు. మీ చుట్టుపక్కల చూసుకోండి, ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఇప్పుడేమైనా వచ్చాయా మీ దగ్గరికి? దగ్గరకొచ్చి మీ మీద పడి కరుస్తున్నాయా? లేవు గదా! ఎందుకు? ఎందుకు అన్ని కల్పితాలు సృష్టించుకొని లోపల మీ ఒక సినీ ప్రపంచంలాగా ఒకటి సృష్టించుకొని లోపల ఈ కథలో పాత్రలు కల్పితాలంటారు గదా! అలా మీరు కథలే సృష్టించుకున్నారు. మీ కథలే కల్పితాలనమాట. అన్ని వర్రీస్, అన్ని యాంగ్జైటీస్ అన్నీ ఎందుకు? ఇప్పుడున్నాయా అవన్నీ? లేవు గదా! కట్ డౌన్ దోస్ థింగ్స్. ఈజీగా కట్ డౌన్ చేసేయొచ్చు. ఆలోచించకుండా ఉంటే అయిపాయే. అంతే గదా! ఇప్పుడు వచ్చేస్తారు మీరు. ఇప్పుడేం చేయాలో అది చేయండి అంతే. అవన్నీ ఆలోచించుకుంటే మీరు చేయాల్సింది చేయలేరు. యూ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్. కట్టి పడేస్తాయి అంతే మిమ్మల్ని. సో స్టాప్ థింకింగ్ అబౌట్ దోస్ వర్రీస్, యాంగ్జైటీస్, అన్ని ఫియర్స్. అవన్నీ మీ కల్పితాలు మాత్రమే. నమ్మండి అయ్యా, నమ్మండి ప్లీజ్, నమ్మండి.